హల్లెలూయా. రక్షకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైనటువంటి నామంలో మరి దేవుని సన్నిధిలో చేరినటువంటి ప్రియ విశ్వాసాన్ని అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. నడిపించినటువంటి సహోదరి మేరీ గారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో మరి యొక్క లెంట్ కాలంలో మొదటి ఆదివారంలో ఉండి దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకు ఇస్తున్నటువంటి ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమం అంతా కూడా దేవునికి మహిమకరముగా జరగటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈ లెంట్ కాలంలో ఈ సిలువ ధ్యాన కూడికలలో ముఖ్యంగా ప్రధానంగా జ్ఞాపకము చేసుకుని ధ్యానించవలసినది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమను, ఆయన బలియాగమును, ఆయన త్యాగమును మనము పర్వాలేదు కూర్చోండి. అమ్మగారు కూర్చోండి, పార్వతి గారి దగ్గర కూర్చోండి రమ్మంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలియాగమును, ఆయన మనకిచ్చినటువంటి రక్షణను మనము జ్ఞాపకము చేసుకోనకుండా మనము ఈ లెంట్ డేస్ను ముగించడం అనేటువంటిది నిజంగా ఏ విధమైనటువంటి ఆశీర్వాదం కూడా ఉండదు. ఎందుకంటే యేసు ప్రభు వారు మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప కార్యములన్నిటినీ కూడా మనము ఖచ్చితంగా మనము తలపోసుకోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ముఖ్యంగా నాటి సంఘములో లోతైనటువంటి అనుభవాలు, లోతైనటువంటి వాక్యాలు, లోతైనటువంటి వివరణలు అనుకుంటూ పోతూ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చేసినటువంటి ఉపమానాలే కానివ్వండి, ఆయన సందేశాలే కానివ్వండి, ఆయన అద్భుత కార్యాలనే కానివ్వండి, అవి మనము చిన్న చూపుగా చూస్తున్నటువంటి వారముగా ఈ దినాల్లో చాలా మంది విశ్వాసులు అలాగే తయారవుతున్నారు, సందేశకులు కూడా అలాగే తయారవుతున్నారు. ఆ చిన్నదే కదా, ఆ చిన్న వాక్యమే కదా, అది యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ఒక అద్భుత కార్యమే కదా, నాకు తెలుసు, 5,000 మందికి ఆహారం పెట్టడం తెలుసు, గుడివారిని స్వస్థపరచడం తెలుసు, పక్షవాతం కలిగినటువంటి వారిని స్వస్థపరచడం తెలుసు, అలాగనే పాపాత్మైనటువంటి స్త్రీని క్షమించడం తెలుసు. ఇలాగా మన జీవితాల్లో ఏం చేస్తూ ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కార్యాలను, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అద్భుత కార్యాలని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉపమానాలను కూడా, వీటినన్నిటిని కూడా మనము కాస్త పక్కకు పెడతా ఉన్నాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని డినామినేషన్లు అయితే ఈ లెంట్ డేస్ లో ఏ వాక్యం చెప్పాలో కూడా ముందుగానే సిద్ధపరుస్తారు. ప్రతి దినము కూడా ఏ వాక్యము, ఆ సిలువకు సంబంధించినటువంటి వాక్యము, పశ్చాత్తాపానికి సంబంధించినటువంటి వాక్యము, ఎలాగైతే నేను ఉదయకాల సమయంలో నేను కొన్ని రిఫరెన్స్లు పెట్టాను, అది మాత్రమే ధ్యానం చేయాలి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అది మీరు ఉదయకాలం 5 గంటలకు ప్రార్థనకు రాలేనటువంటి వారు ఆ వాక్యాన్ని మీరు చదువుకొని ప్రార్థన చేయడం కూడా అది మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగూ చాలా డినామినేషన్ వాళ్ళు ఆ సిలువ గురించినటువంటి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి సిలువ ఎలాగూ అవమానాన్ని తీసివేసి నాట్యముగా మార్చింది, దుఃఖాన్ని తీసివేసింది, రక్షణ కలుగజేసింది, ఇటువంటి మనస్సు మనకి కావాలి. ఇలాగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు కొంత టాపిక్లు ఇచ్చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద సంఘాల్లో. ఈ టాపిక్లనే మాట్లాడాలి, ఇక వేరే దానికి వెళ్ళడానికి వీల్లేదు, దాని మీద ధ్యానం చేయాలి, అవే ప్రధానంగా ఆ వాక్యాన్ని మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి మనం కూడా
ఈ 40 రోజులు కూడా వాక్యాల్ని మనం సిద్ధపడుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు అంటే 99% యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూపించాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన కార్యాలు, ఆయన రక్షణ కార్యములు, ఆయన మన గురించి చేసినటువంటి బలియాగము, త్యాగము, ఈ విషయాలన్నిటినీ కూడా మనము మన యొక్క మెసేజెస్ లో తీసుకొని రావడం అనేటువంటిది నిజంగా అది ధన్యకరము. అది మరలా మనం ఒక్కసారి రివ్యూ చేసుకున్నటువంటి వారముగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆయన క్రియలను మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి వారముగా మనం ఉంటాం. కాబట్టి మరి ఈ దినాన్ని కూడా మరి నేను సిద్ధపడినటువంటి వాక్యాన్ని మనము ఒకవేళ అనుకుంటాం, అయ్యో ఈ పాతవే కదా అని అనుకుంటాం, కానీ అందులో నూతనమైనటువంటి వాస్తవాలను, నూతనమైనటువంటి విషయాలను దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి వాక్యం ఎప్పుడు కూడా పాతది కాదు, వాక్యం ఎప్పుడు కూడా పాతది కాదు. ఒకసారి నేను దేవుని వాక్యము వేరే చోట అందిస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, ఇదిగో ఇప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పేటువంటి పాస్టర్ గారు మనందరినీ కూడా లోతైనటువంటి అనుభవంలోనికి, లోతైనటువంటి వాక్యాన్ని, లోతైనటువంటి అంశాన్ని చెప్తారని మనం ఆశిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాం అని చెప్పి నాకు ఆహ్వానం ఇచ్చారు. అప్పుడు నేను చెప్పాను, మరి నేను చిన్నవాడను, నేను అంత జ్ఞానము లేనటువంటి వాడను, నేను లోతైనటువంటి అనుభవాలు నేను చెప్పను నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా సిలువ దగ్గరికి మట్టుకు నేను తీసుకుని వెళ్తాను అన్నాను. ప్రియమైన దేవుని బిడ్డరా, సిలువ చెంతకి మట్టుకు తీసుకుని వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను అనేటువంటి మాట చెప్పడం జరిగింది. కాబట్టి మనం అనుకుంటాం లోతైనటువంటి అంశాలు, లోతైనటువంటిది అనుకుంటాం, కానీ ఇంకా పైన బేసిక్, పైన ఇంకా తవ్వవలసినటువంటిది ఇంకా మనము తవ్వలేదు. ఇంకా మనది కరుకు భూమిగానే ఉంటూ ఉంది, ఇంకను మనవి బంజరు భూమిగానే ఉంటూ ఉన్నది, రాళ్ళు రప్పలతో ఉన్నటువంటి నేలగానే ఉంటూ ఉన్నది. ఎప్పుడైతే దాన్ని తవ్వడం మొదలుపెట్టాలి, ముందుగా మనం ఈ వసంతకాలం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఈ మొక్కలు వేసినటువంటి విత్తనము భూమిని చీల్చుకొని బయటికి వచ్చేటువంటి కాలము అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుని ఉంటాం. అదే విధముగా ఈ పైనే మారదు, పైనే ఇంకా మనము ఆ పొర తీయము, ఇంకా రాళ్ళు రప్పలు తీయము, ఇంకా మన హృదయాలు మార్చుకోము, ఇంకా మన జీవితాలు అలాగే ఉంటూ ఉంటే మనం ఏం చేస్తామంటే లోతుకి వెళ్ళిపోదాం అనుకుంటా ఉంటాం కదా. ఈ ముందు పైన ఏం చేయాలా, ఆ గత్తరను తీసేయాలా, ఆ రాళ్ళు రప్పలు తీసేయాలా, ఆ మొండల పొదలను తీసేయాలా, ఆ పైనటువంటి సమస్త విధములైనటువంటి ఆ యొక్క చెత్త చెదారాన్ని అన్ని కూడా తీసేస్తే అప్పుడు తవ్వడం అనేటువంటిది మొదలు పెడతా ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాం, లోతుకి వెళ్తా ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనము మాదిరిగా తీసుకోవాలి. ఆయన ఏ విధముగా అయితే లోకాన్ని జయించి ఉన్నాడో అదే విధముగా మనమును కూడా లోకాన్ని జయించు వారముగా మనం ఉండాలి. అంటే కేవలము ఒకే ఒక మాదిరి, అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త చదవండి, మార్కు సువార్త అని పొరపాటు అయింది. సో మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి కూడా మనం చదివినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించుమనును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన
జీవితకాలం ఎంత అండి? ఆయన ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఎంత? 36, 33.5 అని మనము వింటూ ఉన్నాం. 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఆయన జీవించాడు. ఆయన సేవకు వచ్చినటువంటి సమయము 3.5 సంవత్సరాలు. అంటే 30వ సంవత్సరంలో ఆయన సేవ ప్రారంభించినట్లుగా 30 సంవత్సరాల వరకు కూడా తల్లికి ఆదరణకరంగా ఉన్నట్లుగా మనము తెలుసుకున్నాం. మనం ఆ విధముగా మనము ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఆయన సేవా పరిచర్య ప్రారంభించినప్పుడు, ఆయన సేవని ప్రారంభించినటువంటి సమయంలో యోర్దానుకు వచ్చి ఆయన బాప్తిస్మం తీసుకొని ఉన్నాడు. ఆ బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆ యోహాను బాప్తిస్మం ఇచ్చి ఉన్నాడు. ఆ బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని పరలోకము నుండి ఒక స్వరము వినిపించింది. పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన యొక్క భుజము మీద వ్రాలినట్లుగా మనము వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతవరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మచేత నడిపించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అంతవరకు కూడా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆత్మచేత నడిపించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత శోధించబడుటకు అరణ్యములోనికి నడిపించబడి ఉన్నాడు. ఆత్మచేత నడిపించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు అపవాది చేత శోధించబడడానికి అరణ్యములోనికి ఆయన నడిపించబడ్డాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక ఖచ్చితమైనటువంటి నిజం, వాస్తవం మనకు అర్థమవుతూ ఉంది. ఏంటి ఆ వాస్తవం అంటే, ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా శోధనల మార్గము గుండా వెళ్లాల్సిందే. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము ద్వారా, ఈ వాక్యము ద్వారా మనకి తెలుస్తూ ఉంది. ఆ ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా శోధన అనేటువంటిది ఎదుర్కొంటూ ఉంటారు. ఖచ్చితంగా అది వారి జీవితంలో వస్తుంది. అపవాది ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారినే ఏ విధముగా పడగొట్టాలి, ఏ విధముగా కృంగదీయాలి, ఏ విధముగా వారిని బలహీనులుగా చేయాలి, ఏ విధముగా దేవుని యొక్క నుండి దూరము చేయాలి అనేటువంటి ఉద్దేశముతో అనేకమైనటువంటి శోధన అనేటువంటి వాటిని కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, సాక్షాత్తు మన రక్షకులైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారే ఇదిగో ఆ యొక్క శోధన ఆత్మచేత నడిపించబడ్డాడు. ఇదిగో ఇప్పుడు శోధనలు ఎదుర్కోవడం కోసం అరణ్యంలోనికి కూడా అపవాది చేత నడిపించబడతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను చాలాసార్లు తెలియజేస్తున్నాను, మన బలమేంటో సాతానికి తెలుసు, మన బలహీనత ఏంటో సాతానికి బాగా తెలుసు. మన బలహీనత ఏంటో మనకు బాగా తెలుసు. అది దేని ద్వారా నీవు పడిపోతావో, దేనికి నీవు దాసోహం అయిపోతావో సాతానికి ఖచ్చితంగా తెలుసు. మన బలహీనత ఏంటో సాతానికి బాగా తెలుసు. అలాగే కదా సంసోను మహాపరాక్రమమైనటువంటి బలాఢ్యుడు, మహాపరాక్రమవంతుడు, అనేక మంది ఫిలిస్తీన్లను మట్టు పెట్టినటువంటి వాడు, కేవలము గాడిద ఎముక ద్వారా అనేక మందిని చంపినటువంటి వాడు. ఎవరండి? ఎక్కడే ఉన్నారు కదా, సంసోన్. కానీ సంసోన్ యొక్క బలహీనత ఏంటో తెలుసా? స్త్రీ యొక్క వ్యామోహము. స్త్రీ యొక్క వ్యామోహము. కాబట్టి ఆ దెలీలా యొక్క వ్యామోహంలో పడిపోయి, ఆ స్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, తనకున్నటువంటి ఆత్మీయ బలమంతటిని కూడా ఏం చేసి ఉన్నాడు? పోగొట్టుకొని ఉన్నాడు. ఆ బలమంతటిని పోగొట్టుకున్నాడు. చివరికి వారి చేతిలో పడి ఎంత బలవంతుడు కూడా ఆయన కళ్ళు గుడ్లు కూడా ఏం చేశారంట? పీకేశారంట. భయంకరమైనటువంటి పతనావస్థలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి మన బలహీనత ఏంటో సాతానికి బాగా, కొంతమందికి ధన వ్యామోహం ఉంటూ ఉంటుంది,
కొంతమందికి వస్తు వ్యామోహం ఉంటూ ఉంటుంది. మన వ్యామోహం ఏంటో బాగా ఆయనకి తెలుసు. కొంతమందికి తిండి వ్యామోహం ఉంటుంది. భోజనం అంటే చాలా పరిగెత్తేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యామోహాలు అనేకమైనటువంటివి ఉంటూ ఉంటాయి. మన బలహీనత ఎంత బాగా తెలుసు సాతాను. కానీ శోధనలను జయించినటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, హల్లెలూయా. ఇక్కడ మనము ఈ వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారికి కలిగినటువంటి ఈ శోధన అనేటువంటి విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ శోధన అనేటువంటి దానికి ఇంగ్లీష్లో చక్కని పేరు ఏంటంటే టెంప్టేషన్. ఏంటంటే టెంప్టేషన్. నేను టెంప్ట్ అయిపోతున్నాను అండి అంటే కదా, నేను అలాగైనా సరే టెంప్ట్ అయిపోతున్నాను అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఫస్ట్ టెంప్టేషన్ లేదా మొదటి శోధన యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ శోధన? ఆవులను వచ్చిన చెయ్యొద్దు పెట్టుకోండి ప్లీజ్. ఆ గాలిలు పక్కన తగ్గుతుంది, ఆడే ఆవులను తెస్తాడు. ఏమండి? ప్రియమైనటువంటి దేవుని సన్నిధిలో ఉన్నాం కదా, భయభక్తులు కలిగి ఉండాలి కదా, మన భక్తి శ్రద్ధలతో ఆయన దగ్గర కూర్చొని ఆరాధించాలి కదా. కాబట్టి దయచేసి మన ఆత్మ, శరీరము, మన మూలుగు అంతా కూడా మన ఆధీనంలో పెట్టుకుందాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ యొక్క ఫస్ట్ టెంప్టేషన్ 4వ అధ్యాయం. బైబిల్ తెచ్చారు కదా, మూసుకొని ఉంటే ఏమి ఉపయోగం లేదు. తెరవండి. సెల్ ఫోన్ ఉంటే మానండి, సెల్ ఫోన్ మానేసి బైబిల్ పట్టుకొని రావడం నేర్చుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము ఈ 3-4 వచనాల్లో ఈ మొదటి టెంప్టేషన్ లేదా ఫస్ట్ ఆ యొక్క శోధన అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండే పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను కూడా జీవించునని రాయబడి ఉన్నదనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, 40 దినాలు ఉదయం రాత్రి కూడా ఆయన కఠోరమైనటువంటి ఆ ఉపవాసాన్ని ఆయన చేస్తూ ఉంటున్నాడు. ఆ కఠోరమైనటువంటి ఉపవాసం చేస్తూ ఉంటున్నప్పుడు ఇక ఆకలేస్తుందా ఇదా? మనం ఒకరోజు ఒక పూట ఉపవాసం ఉంటున్నందుకే సాయంకాలం ఎప్పుడు చీకటి పడుతుందా అని చూస్తూ ఉంటారు కదా. ఎప్పుడు చీకటి పడిపోద్దా, ఎప్పుడు ప్రార్థన ముగుస్తుందా, సాయంకాలం ప్రార్థన. కొంతమంది ఆకలి తట్టుకోలేక ఇక్కడ ఇచ్చినటువంటి రిఫ్రెష్మెంట్ దారిలోనే అయిపోతాయి కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఒకరోజు ఒక పూట ఉపవాసం ఉండిన దానికే మనం అల్లాడిపోతూ ఉంటాం. అనేక విధాలుగా మళ్ళీ ఏం తినేస్తామా, ఏం తాగుతామా, కొంతమంది ఉండలేక టీలు తాగుతూ ఉంటారు కదా. ఇట్లాగా ఏదో రకముగా మన యొక్క ఉపవాసం మనము కొనసాగిస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవాది దేవుడై ఉండి, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఇదిగో ఈ ఎదురుగా వస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క శ్రమలను, ఆ రక్షణ కార్యమును ముగించడం కోసం, సాతాను యొక్క శోధనలను జయించడం కోసం, లోకాన్ని జయించడం కోసం ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారు 40 రోజులు ఉదయం సాయంకాలము కూడా ఆయన ఉపవాసం ఉండి ఆయన ప్రార్థనలో గడిపి ఉన్నారు. అయితే ఫస్ట్ వెంటనే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారికి కావాల్సింది ఏంటి అంటే ఆహారం. చాలా మంది నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు. మన నాయకులు కొంతమంది వెంటనే ఫస్ట్ గా ఒక 2 రోజులు 3 రోజులు చేస్తూ ఉంటారు. ఇక 4వ రోజు ఎవడు నిమ్మకాయ నీళ్ళు ఇస్తాడా, ఎవడు బత్తాయి రసం ఇస్తాడా, ఎవడు విరమించగా మనకి ఏమి మాట్లాడు, సరే నేను ఎగిరైపోతున్నాను అంటాడు. ఎందుకంటే 4 రోజులు అయిపోయింది కాబట్టి ఇక ఉండలేక ఆ నిమ్మరసము ఆ బత్తాయి రసము తాగేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక ఉపవాసం లేదా ఆ నిరాహార దీక్ష ఇంకా
చేయలేడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభు వారు 40 రోజులు ఉదయము సాయంత్రము కూడా ఆయన ఉపవాసం ఉండినప్పటికీ ఆయన ఎటువంటి ఆకలి పట్ల గాని దాహము పట్ల గాని ఆయన శ్రద్ధ చూపించలేదు. బండలో నుంచి నీళ్లు రప్పించినటువంటి ఏమండి మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళు ఇచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళు ఇచ్చినావు, యెహోవా ఈరే చూసుకొను, యెహోవా ఈరే చూసుకొను, సర్వము సమకూర్చును. ఆరాధన మన్నాను కురిపించినటువంటి దేవుడు, బండలో నుంచి నీళ్లు రప్పించినటువంటి దేవుడు, ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు అరణ్యంలో వారికి ఆకలి దప్పులు లేకుండా పోషించినటువంటి దేవుడు ఆయన. ఈరోజు నీకు నాకు ఏ పూట పస్తులు లేకుండా పోషిస్తూ ఉంటున్నటువంటి దేవుడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి కృపారత్నం గారు మొన్న సాక్ష్యం చెప్పారు. ఇదిగో నాకు తినటానికి కూడా తిండి ఉండేటువంటిది కాదు, ఇప్పుడు యేసు నామములో నేను 3 పూట్ల నేను కూడా భోజనం చేస్తూ ఉన్నాను, దేవుడు నాకు సర్వ సమృద్ధిని దయచేస్తూ ఉన్నాడని ఆమె చక్కని సాక్ష్యము చెప్పగా మనం అందరం కూడా విన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆనాడు ఇశ్రాయేలే కాదు, ఈ రోజు మనల్ని కూడా ఆయన పోషిస్తూ ఉన్నాడు, మనల్ని కూడా ఆయన ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నాడు. అయితే ఇటువంటి అద్భుతకరమైనటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుని కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్యములో ఆకలి గొంతున్నారు, దాహానికి ఆయన అలమటిస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కేవలము శిలువ మీద పడినటువంటి శ్రమలు మాత్రమే ఒక భాగం అయితే, మరికొన్ని కంటికి కనబడలేనటువంటి బాధలు, వేదన, క్షుద్బాధ అంటే ఆకలి బాధ, నోరు ఎండిపోయేటువంటి బాధ, అనేకమైనటువంటి రీతులుగా ఆయన శ్రమపడి ఉన్నారు. అవసరమాయనికి దేవాది దేవుని కుమారుడుగా వచ్చినటువంటి ఆయనకి అది అవసరమా? ఈ భూమిని సర్వమును సృష్టించినటువంటి ఆయనకు అవసరమా? ఈ పచ్చిక బయలును, నదులను, సంద్రములను సృష్టించినటువంటి ఆయనకి ఇదంతా కూడా అవసరమా అంటే ఏ విధమైనటువంటి అవసరం లేదు. కానీ నీ కొరకు, నా కొరకు రక్షణ తేవాలని మనలను కూడా ఆయనతో పాటు కూడా కూర్చుండబెట్టుకోవాలని ఆయన యొక్క తాపత్రయమో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా నశించగా నిత్య జీవము పొందినట్లుగా దేవుడు మన కొరకు ఆయనను అనుగ్రహించాడు. హల్లెలూయా! ఎంత బాధపడినటువంటి యేసు గురించి హల్లెలూయా అంటున్నా సరే చేతులు లేకపోతే చాలా మందికి. హల్లెలూయా! దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడో మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ ఈ యొక్క వేదన 40 రోజులు ఆకలితో ఉంటున్నప్పుడు, దప్పుకితో ఉంటున్నప్పుడు సాతాను దాన్ని ఆసరాగా తీసుకున్నాడు. అబ్బా, ఇంత కఠినమైనటువంటి ఉపవాసం చేస్తూ ఆత్మీయమైనటువంటి బలాన్ని నీవు పొందుకుంటావా, ఆత్మీయటువంటి బలముతో నీవు కొనసాగుతావా అని చెప్పి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే
రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమని చెప్పెను. ఇదే విషయాలు మార్క్స్ వార్తలో 1వ అధ్యాయము 12 నుంచి 15లో రాయబడి ఉన్నది. లోకాభక్తుడు కూడా 4వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు కూడా రాయబడి ఉన్నాయి. ముగ్గురు సువార్తికులు కూడా ఈ విషయాన్ని త్యాగతలం చేస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన బలహీనత అని నేను అనను కానీ, ఆయనకి ఎదుర్కొన్నటువంటి ఆ శోధన ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని నీవు తినొచ్చు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు రాళ్ళు రొట్టెలుగా చేసుకోగలరా, చేసుకోలేరా? చేసుకోగలరు. ఆయనకి అంత సామర్థ్యం ఆయనకి ఉంది. ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క శోధన వచ్చినప్పుడు ఏ మాత్రము కూడా అపవాది యొక్క మాట వినటము లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు వినకపోగా ఏమంటున్నారండి అక్కడ ఆయన, మనుషులు రొట్టె వలన మాత్రము జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా ఆయన జీవించును. దేవుని బిడ్డరా, వాక్యము ద్వారా శోధన కలిగినప్పుడు మనము దేవుని వాక్యము ద్వారా ఆ శోధనను మనం ఎదుర్కొనవచ్చు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు. ఎంతసేపు శోధన ఎదుర్కోవాలి లేదా మనము శ్రమలను ఎదుర్కోవాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆహారము కాదు. శ్రమలను ఎదుర్కోవాలంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆహారంతో నువ్వు ఏ శోధన కూడా, ఏ శ్రమని కూడా నువ్వు ఎదుర్కోలేవు. నీకు ఏదైనా శ్రమ వచ్చిందనుకో, ఏదైనా శోధన వచ్చిందనుకో, ఏమంటే నువ్వు గట్టిగా తినేసి పడుకుంటే నీ శ్రమ పోతుందా, నీ శోధన పోతుందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీవు వాక్యములో బలపడినప్పుడు, నీ వాక్యాన్ని చదివినప్పుడు, నీవు వాక్యం అనేటువంటి దానిని ఎక్కువగా ధ్యానము చేసినప్పుడు నీవు ఆ శోధనను వాక్యము ద్వారా ఎదుర్కొనగలవు. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే శోధన ఎదురైనప్పుడు దేవుని వాక్యము మీద మనము ఆధారపడాలి. మనకి జ్ఞానము, గైడెన్స్ అదంతా కూడా బలము ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్యము ద్వారానే. మీలో చాలా మంది శోధనలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఉన్నారు, అప్పుల బాధలో ఉన్నటువంటి వారు ఉన్నారు, శ్రమల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, కొన్ని ఇబ్బందులు కొలిమిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. లోకమేమో సంపాదించడానికి, ధనము చేకూర్చుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలను చూపిస్తూ ఉంది లోకం. అయితే నువ్వు ఇలాగ సంపాదించవచ్చు కదా, ఇలాంటి అవినీతి పనులు చేయొచ్చు కదా, ఇటువంటి అక్రమమైనటువంటి కార్యాలు చేయొచ్చు కదా, ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యాలు చేయొచ్చు కదా, ఇటువంటి దుష్టత్వముతో నీవు ఈ విధంగా నీవు సంపాదించుకోవచ్చు కదా అని చెప్పి లోకములో అనేకమైనటువంటి మార్గాలు కనబడుతూ ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే మెడలో బంగారం ఎక్కువ వేసుకుందామంటే భయం. ఎందుకు? బంగారం రేటు ఎంత ఉంది ఇప్పుడు? 1,00,000 అంటున్నారు, అక్కడితో ఆగిపోతుంది. 1,50,000 పైనే ఉందా, ఇంకా లోపల ఉందా? అబ్బా, నాకంటే బాగా ఎన్నిసార్లు వెళ్ళి వస్తున్నారు బంగారం షాపులకి కదా. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైనా ఒక్క బంగారం గొలుసు కొట్టాడంటే చాలు, ఇంకా ఆడికి 2-3 నెలలు తీరిపోయినట్టే. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే దొంగతనాల మీద పడుతూ ఉన్నారు.
ఏమండి, యవనస్తులు చాలా మంది కష్టపడలేక, బాధ్యత లేక ఏది చేయడానికైనా సరే సిద్ధపడిపోతా ఉన్నారు. దొంగతనాలు, ఇక ఈ యొక్క అక్రమమైనటువంటి కార్యాలు, వ్యభిచారం అనేటువంటిది, జారత్వం అనేటువంటిది, ఇంకా భయంకరమైనటువంటి లంచాలు, అవినీతి కార్యాలు, ఇక 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీ వ్యాపారాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల శోధన అనేటువంటిది. మనకి ఏదైనా లోటు వచ్చింది అనుకోండి, మనకి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, పర్వాలేదులే, దేవుడు చూస్తున్నాడు ఏంట్లే, ఈ నీకు శ్రమ ఉంది కాబట్టి, నీకు బాధ ఉంది కాబట్టి దేవుడే నీ కొరకు పంపించాడు. ఏమండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చేస్తున్నటువంటి పనుల్లో ఏదైనా సరే దుష్టత్వం ఉన్నదేమో, మనం నేర్చుకున్నాం కదా, దుర్మార్గం ఉన్నదేమో, మనము దుర్మార్గతతో వెళ్తున్నామేమో, ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. మనకు అప్పుడే శోధన వస్తుంది. దేవుడే పంపించాడు, దేవుడే ఇచ్చాడు, ఏదో దేవుడే నీకు పంపిస్తూ ఉన్నాడు. అక్రమముగా దేవుడు ఎప్పుడు కూడా పంపించడండి. ఆయన మార్గాలన్నీ కూడా తిన్నని మార్గాలు, క్రమమైనటువంటి మార్గాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శోధన ఎదురైనప్పుడు నీవు దేవుని వాక్యము ఏం చెప్తుందో ఆ వాక్యానుసారంగా నీవు జీవించాల. దేవుని వాక్యాన్ని నువ్వు నేర్చుకోవాలా. దేవుని వాక్యాన్ని నీవు అనుసరించి నీవు నడుచుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సాతాను లేదా అపవాది అనబడుతున్నటువంటి వాడు శోధించుటలో మరొక విషయం కనబడుతోంది మనకి. ఏంటంటే వాడికి తక్షణమైనటువంటి ఆ రక్షణ లేదా తక్షణమైనటువంటి సంతృప్తి. ఇప్పుడు ఏం చేయాలా, ఇక్కడ ఒక రొట్టె కావాలనుకోండి, ఒక రొట్టె కావాలి. ప్రతి వారం కూడా ఉమా సిస్టర్ని నేను రొట్టెలు స్వయంగా చేసి తెచ్చేటువంటి ఆ బాధ్యత ఆమెకు అప్పచెప్పాను. ఆమె ప్రతి నెల ఇక్కడికి ప్లస్ మధురవాడ మరో 4 తింటానని నాకు. కాబట్టి ఒక 1/2 డజన్ రొట్టెలు పట్టుకొని వస్తారు ఆవిడ 1/2 డజన్ అవి చేసుకుని వస్తారు. అవి నేను చెప్పాను, అమ్మ ఎటువంటి ఆయిల్ కూడా పెట్టడానికి లేదు, కొద్దిగా మీకు కష్టమైనా చేయగలరా అని అడిగితే, బాబు ఇది నా భాగ్యం అని ఆమె దాన్ని ఎంచి ఆ రొట్టెలు ఆమె చేసుకొని వస్తారు. ప్రతి నెల మొదటి వారం ఒక 1/2 డజన్ రొట్టెలు చేసుకొని వస్తారు ఆవిడ. ఆ రొట్టెలు చేయడానికి ఆమెకి ఏం కావాలి? పిండి కావాలా? ఆ పిండి కావాలంటే ఏం చేయాలా? పిండి కావాలంటే ఏం చేయాలా? అందరూ రెడీమేడ్ రుబ్బుల షాప్కి వెళ్ళిపోయి పిండి అది కూడా తెలియట్లేదు, 50 రూపాయలు రుబ్బు తెచ్చేసుకోవడం, 4 రోజులు దోశలే. ఏమంటే టిఫిన్లు కదా. మన ఒక ఇంటికి వెళ్ళాను, బాబు ఉండండి బాబు దోశ వేసి పెడతా అండి, బాబు నేను దోశ వద్దులే తల్లి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిండి కావాలంటే ఏం చేయాలా? గోధుమల దగ్గరికి వెళ్ళాలా? గోధుమలు ఎక్కడి నుంచి వస్తాయి? పంట పండాలా? ఇప్పుడైతే మనకు రెడీమేడ్ ఇవి దొరికేస్తూ ఉన్నాయి, ఆశీర్వాద్ అని అదని ఇదని దొరికేస్తూ ఉన్నాయి. అవి పిండి తెచ్చేసుకుంటున్నారు. కానీ యాక్చువల్గా పిండి కావాలంటే గోధుమలు ఆడించాలా, ఎండబెట్టాలా, కడగాల, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఎవరు చేస్తున్నాడు? ఇవన్నీ కూడా డిమార్ట్కి వెళ్ళడం, బ్యాగ్ తెచ్చేసుకోవడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది తెచ్చిన తర్వాత ఏం చేయాలా? దాన్ని ఏం చేయాలా? బాగా జల్లించాలా. అదైతే జల్లించరు. ఏది డిమార్ట్లో జల్లిస్తారా? జల్లించరు. దాన్ని శుభ్రంగా దాన్ని పిసకాల, దాన్ని జాగ్రత్తగా కలపాల. కలిపిన తర్వాత మళ్ళా దాన్ని కాసేపు ఉంచుతారు. మళ్ళా తర్వాత పొయ్యి అంటించాలా, పెనం పెట్టాలా, మళ్ళీ దాన్ని ఒత్తాలా, ఏమండి, మళ్ళీ దాన్ని మంట మీద పెట్టి కాల్చాలా, పైకి కిందకి కాల్చాలా. ఇంత ప్రాసెస్ ఉంటుంది కదా ఒక రొట్టె తయారవ్వాలంటే.
సాతాను అంటుంది అపవాది, ఈ ప్రాసెస్ వద్దు, ఈ ప్రాసెస్ వద్దు, తక్షణం రాళ్ళును ఏం చేసుకొని తినేయమంటుంది, రొట్టెలు చేసుకోమని తినేది. చాలా మందికి ప్రాసెస్ అనేటువంటిది ఇష్టం ఉండదండి. చాలా మందికి ప్రాసెస్ ఇష్టం ఉండదు. అమ్మా రండి, మోకరించండి, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, ప్రభువుని అడగండి, పెందలకన్నే లేవండి, మీరు ప్రభుకి మొరపెట్టండి, దేవుని సన్నిధికి రండి, ప్రార్థనలో గడపండి, ప్రభు కొరకు ప్రయాసపడండి, ప్రభు కొరకు సువార్త చేయండి. ఈ ప్రాసెస్ చాలా మందికి ఇష్టం ఉండదు. ఈ పోడియం మీద ఉన్నటువంటి యేసు నామములో రొట్టె అయిపోను గాక అంటే ఎంత ఇష్టమో కదా. చాలా మందికి అదే ఇష్టం. ఒక్క ప్రార్థన, ఒక్క చెయ్యి, ఒక్కసారి అడగడం ద్వారా ఏమైపోవాలా, మనకు అన్ని అయిపోవాలా. ప్రాసెస్ చాలా మందికి ఇష్టం ఉండదు సుమా. చాలా మంది ప్రభువులో వేచి ఉండడం అనేటువంటి ఇష్టం ఉండదు, కలిపెట్టడం ఇష్టం ఉండదు, మోకరించి ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు, వాక్యము చదవడం ఇష్టం ఉండదు, వాక్యము ధ్యానము చేయడం ఇష్టం ఉండదు, ప్రభు సన్నిధిలో పట్టుదల కలిగి దేవునికి మొరపెట్టడం అనేటువంటిది చాలా మందికి ఇష్టం ఉండదు. అపవాది తక్షణ సంతృప్తి తీసుకోవచ్చు కదా అంటున్నాడు. తక్షణ సంతృప్తి తీసుకోవచ్చు కదా, వెంటనే ఈ రాళ్ళని రొట్టెలు చేసేసుకుని తినేయచ్చు కదా. ఎందుకంత బాధ నీకు, ఎందుకంత కష్టం నీకు? ఆకలి చేత అలమటించాల్సినటువంటి పని ఏంటి? దాహము చేత అలమటించాల్సినటువంటి పని ఏంటి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను, తక్షణమైనటువంటి సంతృప్తి పొందాలని నీవు అనుకోగా ప్రభు దగ్గర నీవు పోరాడి ప్రార్థించి మొరపెట్టి నువ్వు గెలువు. హల్లెలూయా. ఎంతో మంది బిడ్డలు ప్రయాసతో ఈ ఉపవాస ప్రార్థనలో సాయంకాలం పూట వస్తూ ఉన్నారు, దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. మొన్న నేను వెళ్తున్నప్పుడు ఆ దింపుడు అగ్రహం దగ్గర, దింపుడు అగ్రహం ఎక్కడ, ఏం దింపుడు? కాయగూరల దింపుడు కాదు, సవాల్ దింపుడు. అక్కడ 3 సార్లు దించుతా ఉంటారు, ఎలాగా ఎలాగా ఎలాగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అక్కడ నిలవబడ్డారు భారతి గారు, దివ్య సిస్టర్ని. అక్కడ ఏమ్మా వెళ్తూ బండి ఆపాను, ఏమ్మా ఇక్కడ నిలవబడ్డారు బస్ కోసం పాస్ చేయాలి. ఆడేమో ఈ పక్కన ఆపుతాడని ఇటు సైడ్ ఉంటే అది అటు సైడ్ ఆపుతాడండి, ఒక అటు సైడ్ ఉంటే అది ఇటు సైడ్ ఆపుతాడండి. ఎలా పరిగెత్తాలో తెలియక మేము రెడీగా మేము ఆ చీకట్లో ఆ ఇద్దరు కూడా కాసు కూర్చున్నారన్నమాట. ఏమిటువంటి దేవుని బిడ్డరా, ఎందుకు అంత ప్రయాస, ఎందుకు అంత ప్రయాస? తల్లులకైనా ప్రయాస, భార్యలకైనా ప్రయాస. ప్రియ పురుషులారా మీకు లేదా ప్రయాస? ప్రియ యవన బిడ్డలారా మీకు లేదా ప్రయాస? చక్కగా జక్కాబాలో లాగా రేపు బళ్ళు ఇచ్చాడు, 2 2 వీలర్స్, 3 చక్రాల బళ్ళు ఇచ్చాడు, 4 చక్రాల బళ్ళు ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఉన్నదా నీకు ఆసక్తి? శ్రమ కలిగితే, లోటు వస్తే వేసేస్తావు మోకాళ్ళు, అప్పుడు ఎక్కలేని భక్తి పుట్టుకొచ్చేస్తుంది కదా. తీరిపోయాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, తక్షణమే సంతృప్తి కావాలి, తక్షణమే వెంటనే ఈ రాళ్ళు ఏమైపోరా, రొట్టెలు అయిపోరా. అలాంటిదంటే ఎంతమందికి ఇష్టమో కదా. 1 మంది పేర్లు ఇస్తారు ఈ మనోహర పండుగలో. వీళ్ళందరి కోరికలు అదే. మందిరానికి రారు, ప్రార్థన చేయరు, ప్రభు సన్నిధిలో మోకరించరు, ప్రభునందు విశ్వాసం ఉంచరు, నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకోనండి రక్షణ పొందండి అంటే వారు రక్షణ పొందరు. కానీ వారికి ఏమైపోవాలా, రాళ్ళు రొట్టెలు అయిపోయినట్లుగా వారి జీవితాల్లో తక్షణమే సంతృప్తి వారికి వచ్చేయాలా, తక్షణమే వారికి అన్ని జరిగిపోవాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి,
ఈ మొదటి టెంప్టేషన్, మొదటి శోధన యేసయ్యకు కలుగుతూ ఉంది. ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకోవచ్చు అంటే యేసయ్యకి వాక్యం తెలుసు, ధర్మశాస్త్రము తెలుసు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు గారు వాక్యముతోనే జవాబు చెప్తా ఉన్నాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించుడు, దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట వలన జీవిస్తాడని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట వాక్యం తెలిసిన వారికి తెలుస్తుంది. ఈ మాట వాక్యము వింటున్నటువంటి వారికి తెలుస్తుంది. వారు శోధన వచ్చినా వారు టెంప్టేషన్ అయిపోరు, కమిట్మెంట్ అయిపోరు, వారు వేచి చూస్తారు. హల్లెలూయా. శోధనలు వచ్చినా వారు వేచి చూస్తారు, ప్రభుకి మొరపెడతారు, ప్రార్థన చేస్తారు, దివారాత్రములు దేవుని సన్నిధిలో వారు కనిపెడతారు. అనుభవం ఉందా నీకు? నీ మీద ఎంతో భారం ఉంది. ఆ భారం ఏంటో తెలుసా? ఇదిగో నీ బిడ్డలు ఉన్నారు, నీ బిడ్డలకు ఒక భవిష్యత్తు చూపించాలా. నీ కుటుంబాన్ని ఒక రైలు పెట్టిన ఎలాగైతే ఇంజిన్ లాక్కెళ్తుందో అలా నువ్వు లాక్కెళ్ళాలా. నీ మీద ఎంతో బరువు బాధ్యతలు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఎలాగో నువ్వు తీర్చగలవు, ఎలాగో నీవు వాటి నుండి నీ కుటుంబాన్ని రక్షించగలవు. లేనటువంటి దేవుని బిడ్డరా, నువ్వు ప్రార్థన చేయి, మొరపెట్టు. కుటుంబ యజమానిగా నువ్వు మొరపెట్టు, యవన బిడ్డగా నువ్వు మొరపెట్టు. నీ జీవితాన్ని మార్చేస్తాడు. యోసేపు ఫలించుడు కొమ్మ అంటున్నాడు. యోసేపు వెంటనే సింహాసనం మీదకి ఎక్కిపోయాడా? ఎన్నో శోధనలు వచ్చాయి. ఆ శోధన మార్గం గుండా వెళ్ళాడు. ఎక్కడ కూడా టెంప్ట్ అయిపోలేదు. అయిపోయా ఏంటంటే ఏమనుకుంటాడు? అయిపోయా యేసేపు ఎక్కడ టెంప్ట్ అయిపోయా? ఎక్కడ నేను రాజీ పడను, నేను త్రాగను, నేను తిరగను, నేను వ్యభిచారం చేయను, నేను దుష్టత్వం చేయను, దుర్మార్గంతో ఉండను, నేను ఎక్కడ కూడా రాజీ పడను. నా ప్రభు కొరకు నేను, నా దేవుని కొరకు నేను నా యొక్క పరిశుద్ధతను నేను కాపాడుకుంటానని దేవుడు నిలబడ్డాడు. చివరికి తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడికి కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. శోధన వచ్చింది కదా అని చెప్పి నీవు నిరాశ చెందక, లేదా టెంప్ట్ అయిపోక, క్షణకాలమైనటువంటి సంతృప్తి కొరకు, తక్షణమైనటువంటి సంతృప్తి కొరకు ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ఈరోజు ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. దేంట్లో? ఎయిడ్స్ లో భారతదేశం. కాకపోతే ఇప్పుడు కొద్దిగా మెడిసిన్ అది వచ్చి వారి లైఫ్ స్పాన్ కొంత పెంచారు. ఎయిడ్స్ వచ్చినా సరే ఒక 8 సంవత్సరాలు, ఒక 12 సంవత్సరాలు బతికేటువంటి అవకాశం కలిగింది ఆ జాగ్రత్తల ద్వారా, ఆ మెడిసిన్ ద్వారా. ఎందుకు ఎయిడ్స్ అంత పెరిగిపోయింది? కారణం ఏంటో తెలుసా? టెంప్టేషన్. ఆ క్షణికాలమైనటువంటి ఆ సుఖం కోసం, ఆనందం కోసం జీవితాలు ఏమైపోతా ఉన్నాయి? నాశనం అయిపోతా ఉన్నాయి. తన మీద ఆధారపడినటువంటి కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? శోధన కాదా? ఆ శోధన వచ్చినప్పుడు యేసేపు వలె పారిపోయేటువంటి స్థితి. నేను చాలాసార్లు చెప్పాను ప్రేమటువంటి ఏమిటా, పాపమే విశ్వాస దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. నువ్వు పాపం దగ్గరికి వెళ్ళవసరం లేదు. క్రైస్తవుడా, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి విశ్వాసి, పాపమే నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. నీ సెల్ ఫోన్ లోకి వచ్చేస్తుంది, నీ పక్కకు వచ్చేస్తుంది, చాటింగ్ రూపంలో వస్తుంది, ఫోన్ రూపంలో వస్తుంది. జయిస్తున్నావా శోధనని? తక్షణమైనటువంటి సంతృప్తి కోసం, తక్షణమైనటువంటి క్షణికాలమైనటువంటి సంతోషం కొరకు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారేమో. శోధన జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. 2వ టెంప్టేషన్ గురించి మనము ధ్యానం చేసినట్లయితే 5వ వచనం, అంతటా వారి పరిశుద్ధ పట్టణములకు ఆయనను తీసుకొని పోయి
దేవాలయ శిఖరమును ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకును, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎల్లప్పుడు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అనే వాక్యం ఉంది కదా అని చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి యొక్క చేత రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ శోధన మనం ఇక్కడ జ్ఞాపకం చేసినట్లయితే, మేడ మీద రేకుల షెడ్ లోకి వచ్చినటువంటి ఎవరు బిడ్డలారా, సెల్ ఫోన్ చూస్తున్నారా, వాక్యం వింటున్నారా? మా వాళ్ళు ఇంకా టీవీ పెట్టడానికి ఇంకా సంవత్సరం పడుతుంది. కాబట్టి దయచేసి సెల్ ఫోన్లు చూడకండి. కింద ఇంకా ఖాళీగా ఉంది, వస్తే కిందకి వచ్చేసాయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ శోధన దేవాలయ శిఖరానికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఏం చేయమంటున్నాడు? కిందకి దూకమంటున్నాడు. అపవాదికి, సాతానికి నీకు తెలియని వాక్యాలు కూడా సాధారణ తెలుసు. ఏం తెలుసు? మనకి ఇంకా కంటత వాక్యాలు రావు, మనకి ఇంకా వాక్యాలు కంటత వాక్యాలు రావు. కానీ ఇక్కడ సాతాను టకటక తెప్పేస్తూ ఉంది. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తుకొట్టుకుంటారు కదా, వాక్యం ఉంది కదా. అబ్బా, కానీ మన అంటే వాక్యాలు రాలేనటువంటి వాళ్ళు ఏమనాలి? సాతాను కన్నా శ్రేష్ఠులు మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యాలు చెప్తూ ఉన్నారు, సాతాను చెప్తూ ఉన్నాడు, దేవాలయ శిఖరాన్ని తీసుకుని వెళ్ళిపోయి నువ్వు ఇక్కడి నుంచి దూకు, నువ్వు ఇక్కడ దూకితే దేవదూతలు కాపాడుతానంటున్నారు కదా, దేవతలు కాపాడుతారు కదా. ఆ వాక్యం రాయబడింది కదా, అది నెరవేరుతుందా నెరవేరదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆయన దేవాలయము శిఖరము నుండి పైనుంచి కిందకి దూకితే ఆయనకి ఏమి అవుతుందా? ఏమవుదా? ఏమి అవ్వదు. ఇక్కడ విషయం మనం గమనించాలి. ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద సంచరించినప్పుడు ఆయన దేవుని శక్తిని కానీ పరిశుద్ధాత్మ శక్తిని కానీ ఆయన వాడుకోలేదు. ఒక మానవుని వలె ఈ లోకంలో ఆయన జీవించాడు. నీకు ఎలాగ ఆకలి కలుగుతుందో, నాకు ఎలాగ ఆకలి కలుగుతుందో ఆయనకి ఆకలి. నీకు ఒక పిన్నీస్తోటో దేనితోనో గుచ్చితే ఎలా నొప్పి పడుతుందో ఆయనకి అలాగే నొప్పి పుట్టింది. ఒక శరీరధారుడుగా, మనుష్య కుమారుడిగా ఆయన లోకానికి ఆయన వచ్చాడు. కేవలము దేని కొరకు దేవుని శక్తి వాడాడు అంటే ఇతరులను స్వస్థపరచడం కోసం. ఎవరైనా బలహీనంగా వస్తే వారిని స్వస్థపరచడం కోసం, వారి కొరకు ఆయన శక్తిని వాడి ఉన్నాడు, దేవుని శక్తిని వాడాడు. కానీ తనకు తానుగా తన జీవితం కొరకు ఈ భూమి మీద సంచరించినటువంటి కాలంలో ఎక్కడ కూడా ఆయన దేవుని శక్తిని ఆయన ఉపయోగించలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ దేవాలయం నుండి కిందకి దుముకమంటున్నాడు. దేవదూతలు కాపాడుతారు కదా, దేవుడు వాగ్దానం చేశాడు కదా అని ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా సాతాను అంటూ ఉంటే యేసయ్య యొక్క సమాధానము, ప్రభు అయినా నీ దేవుడు నీవు శోధింపవలదు. కొంతమంది మార్చికి చిన్నదానికి పెద్దదానికి ఏమండి, నడి నొప్పి అయినా బాధే, కాలు నొప్పి అయినా బాధే. ఈ ఉదయం పెళ్ళి, సాయంత్రం పెళ్ళి గట్టిగా తినేస్తాడు. ఆ మరుసటి రోజు శుభ్రంగా పట్టుకుంటాయి, బ్యాటింగ్ బౌలింగే కదా, అది బాధే. ఏమండి, ఇంకా కొల్లారపకుండా సెల్ ఫోన్ రాత్రి వరకు చూస్తూ ఉంటావు, తలనొప్పి. ఏమండి, ఇంకా కొల్లారపకుండా సెల్ ఫోన్ రాత్రి వరకు చూస్తూ ఉంటావు, తలనొప్పి. ఏమండి, ఇంకా కొల్లారపకుండా సెల్ ఫోన్ రాత్రి వరకు చూస్తూ ఉంటావు, తలనొప్పి. ఏమండి, ఇంకా కొల్లారపకుండా సెల్ ఫోన్ రాత్రి వరకు చూస్తూ ఉంటావు, తలనొప్పి. ఏమండి,
కొద్దిగా స్ట్రెయిన్ అవుతూ చిన్న ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ బాధలే. ఎంత కరెంటు బిల్లు అంత లిస్ట్ పెట్టేస్తారు ఇక్కడ. ప్రార్థన చేసేయండి, చిన్నదానికి బాధే. ఏమండి, ప్రతి దానికి కూడా ప్రార్థనే, మంచిది, నువ్వు చేసుకో. దేవుడు తగ్గిస్తాడు. అవన్నీ కూడా రొటీన్, వస్తాయి పోతాయి. నీకు ఏదైనా తీవ్రమైనటువంటి సమస్య అయితే నువ్వు ప్రార్థన కోరినా, ప్రార్థనకి పేరిచ్చినా అది సందర్భంగా అది ఉంటుంది. ప్రతి చిన్నదానికినా, కడుపు నొప్పికి, కాలు నొప్పికి, నడి నొప్పికి, తలనొప్పికి, ఇవన్నిటికినా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ప్రతి దానికి కూడా దేవుని మనము శోధింపవలదు. చిన్నదానికి పెద్దదానికి ప్రార్థన. ఏమండి, మనం ఎప్పుడో చదివాను, టీవీ నచ్చింది ఏదో పెట్టలేదని సౌండ్ తగ్గించమన్నారనా? బాగా నేర్చుకుంటున్నారు. భక్తులారా జాగ్రత్త, బాగా నేర్చుకుంటున్నారు. సౌండ్ తగ్గించలేదని భక్తను చంపించిందంట. చూసుకోండి, మీరే నోరెళ్ళ పెట్టేస్తున్నారు మగవాళ్ళందరూ ఇక్కడ. టైం బాంబు ఎక్కడో లేదు, పక్కనే ఉంది. నిజమే. ఈ మధ్యన కళ్ళు మూసుకొని మగవాడు పడుకోవాలంటే భయం వేస్తుంది. టీవీ సౌండ్ పెట్టలేదని చంపేసింది. ఎంత దౌర్భాగ్యం అండి. చిన్న చిన్న విషయాల్లో ఒకరు తగ్గక, ఒకరు గొడవైనప్పుడు ఒకరు తగ్గిపోతే గొడవే ఉండదు. నువ్వెంత, నువ్వు అలా చేయలేదేంటి, నువ్వు ఇలా చేయలేదేంటి. పెళ్ళైన కొత్తలో అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతారు. నీ సంగతి ఎవరికి తెలియదు. ఏమండి, నీ సంగతి ఎవరికి తెలియదు, నువ్వెవరికి తెలియదు, వెళ్ళిపోతా ఉంటాయి. అదే ఒకరు తగ్గి ఓ పూట అయిన తర్వాత మాట్లాడండి. నీది పొరపాటు లేదు, ఓకే. కానీ అప్పుడు తగ్గి ఒక్క పూట అయిన తర్వాత మళ్ళా నువ్వు అంత అన్యాయంగా నన్ను అన్నావు, అందులో తప్పేనా ఉందా అయ్యా అని నువ్వు మాట్లాడు, గొడవ ఉండదు. ఒక్క పూట గ్యాప్ ఇవ్వండి, మీరు పొరపాటు ఉన్నా లేకపోయినా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి దానిని కూడా దేవుని దగ్గర పెట్టి శోధించడం. నీకు అవసరమైనటువంటి దాన్ని ప్రభు నీవు అడుగు. నీకు ఏది అవసరమో, నీకు ఏది అత్యవసరమో నీవు ప్రభుని అడుగు. ప్రభు నీకు దయచేస్తాడు, ప్రభు నీకు తీరుస్తాడు ఆయన. అంతేగాని అవసరం లేనివి అడిగేయడమే, ఇంకా అన్ని ఇంకా ఏమండి, మన మాటలతో దేవుణ్ణి శోధించకూడదు. ప్రభు నువ్వు ఇలా చేస్తున్నావు కదా, అలా చేస్తున్నావు కదా, అలాగిస్తానన్నావు కదా, అడుగుడి ఇవ్వబడును, తట్టుడికి ఇవ్వబడును, వెతకుడి దొరికి అన్నావు కదా అని కేజీ బంగారం, తులం వెండి, ఇంకేది పడితే అడిగేస్తే అది పద్ధతి కాదు. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, గృహం లేకపోతే ప్రభు నాకు చిన్న గృహాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేయి, మంచిదే. ప్రభు నాకు బంగ్లా ఇవ్వండి అంటే అది మంచిది కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అప్పుడు ఆయన దేవాలయం మీదకి వెళ్ళడం ఎందుకు, అక్కడి నుంచి దూకడం ఎందుకు? ఆయన ఏమైనా ఆత్మహత్య చేసుకోవాలా? యేసుక్రీస్తు గారు ఏమని అవసరమా ఇప్పుడు అక్కడ? అది ఆయనకి అది అవసరమా? అవసరం లేదు ఆయనకి. పైకెక్కి కిందకు దూకితే దేవుడు రక్షిస్తాడు ఖచ్చితంగా. ఆయనను ఏమి అపాయం ఏమి చేయదు ఆయన్ని. కానీ అది అక్కడ అవసరమా? సందర్భం అక్కడ అవసరమా అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిపై యేసయ్యకు ఉన్నటువంటి, ఇప్పుడు ఒకవేళ ఆయన పైకెక్కి కిందకు దూకాడే అనుకో, అక్కడ ఒక అపనమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది, అవిశ్వాసం అనేటువంటిది. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేయాలా?
దేవాలయం ఎక్కాల, ఆ పైనుంచి కిందకు దూకితే ఓహో నా దేవుడు కాపాడతాడో లేదో. ఎక్కడికి వెళ్ళిపోయింది? విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలోనికి పంపించేయాల. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మిమ్మల్ని కూడా దేవుడు చేస్తాడో చేయడో. దేవుడికి సాధ్యమేనా? ఇది జరుగుతుందా? కేవలం ప్రార్థన చేస్తే జరుగుతుంది, ఉపవాస ప్రార్థన ఉంటే జరుగుతుంది. మన పనులు చేసుకోపోతే ఎలాగా? మన వ్యాపారం చేసుకోపోతే ఎలాగా? దేవుని సన్నిధి ఎగ్గొట్టి మనం ఆటో వేసుకోకపోతే ఎలాగా? దేవుని సన్నిధిని మానేసి మనం మన పనులు చేసుకోపోతే ఎలాగా? ఎక్కడికి దారి తీస్తుంది అపవాది? నిన్ను అవిశ్వాసానికి దారి తీస్తూ ఉంది. హల్లెలూయా. పాట మట్టుకు పాడేస్తా ఉంటాం, ఏవైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. మారుస్తాడు కదా. నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే నీ కథ అంతా మారిపోద్ది, నీ కథ అంతా కూడా మారిపోద్ది. నువ్వు దేవుని దూరంగా ఉంటే నీ కథ అంతా కూడా ఆయన మార్చేస్తాడు. ఏమిటంటే దేవుని బిడ్డరా, నెబుకద్నెజరు రాజు ఏం చేశాడు? గడ్డిలు వేసాడట, రాజు కథ మార్చేశాడు. ఏం చేశాడు? ఫరో కథ మార్చేశాడు, ఎర్ర సముద్రంలో కూరుకుపోయాడు. ఏమిటంటే దేవుని బిడ్డరా, నువ్వు దేవుని దగ్గరగా ఉండు, ఆశీర్వాదం పొందుతారు, దేవుని పొందుతారు. అవిశ్వాసమును ప్రకటించక దేవుడు ఎలా పోషిస్తాడు? ఓ పక్కన ఆయనే చెప్తున్నాడు, ఆకాశ పక్షులు చూడు, విత్తవు కోయవు గరిసెల్లో కూర్చోమంటే మేము అక్కడికే వెళ్తాం, మేమే కష్టపడతాం. ఏమంటే అవిశ్వాసం. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారు దేవుని మీద అవిశ్వాసము చూపించాలి అనేటువంటి ఒక కుట్రతో అపవాది ఈ మాట చెప్తున్నాడు. నువ్వు దేవాలయం మీదకి వెళ్ళొచ్చు కదా, నువ్వు దూకొచ్చు కదా, దూకితే దేవదూతలు కాపాడతారో? కాపాడరు. దేవుడు అవకాశం ఇవ్వలా. నా దేవుడు కాపాడుతాడు, ప్రభువుని అనవసరంగా నేను శోధించను అంటున్నాడు. బైబిల్లో ముగ్గురు యవనస్తులు ఉన్నారు, షడ్రకు, మేషాకు, అబేద్నెగో. వీళ్ళు ఏమంటున్నారంటే విశ్వాసము మేము అగ్నిగుండంలో తోసాడు మమ్మల్ని. మా దేవుడు మమ్మల్ని కాపాడినా ఆయన దేవుడు, కాపాడకపోయినా ఆయనే దేవుడు. హల్లెలూయా. ఇటువంటి విశ్వాసాలు కావాలి దేవునికి, ఇటువంటి విశ్వాసాలు కావాలి. పోషించిన ఆయన దేవుడు. ఒకవేళ ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చేసానా, ఈ 2 గంటలు గడిపానా, నా 100 రూపాయలు నాకు రాలేదా, నా 200 నాకు రాలేదా, నా 500 నాకు రాలేదా, ఒక రోజు జీతం కట్ అయిపోయిందా, పోనీ నా దేవుడే నాకు కావాలి. ఉన్నారా ఇటువంటి విశ్వాసం? లేదు, చాలా తక్కువ మంది. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, మన విశ్వాసాలు ఎలాగ ఉంటూ ఉన్నాయి. నేను చెప్పాను కదా మొన్న, నీ 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 భక్తి జీవితంలో త్యాగం లేకపోతే నీవుండాలి. ఓరకనే మనకు అనుకూల పరిస్థితుల్లో దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అనడానికి ఎవరికైనా ఈజీయే, అనుకూల సమయం కాబట్టి. అనుకూలము లేని సమయాల్లో నేను దేవుని స్తుతించాలా, అనుకూలం లేని సమయంలో నేను దేవుని సన్నిధిలో ఉండాలా. అన్ని హ్యాపీగా ఉంటున్నప్పుడు దేవుని స్తుతిస్తే అందరూ స్తుతిస్తారు. రెండవ శోధన, సెకండ్ టెంప్టేషన్ ఈ విధంగా కనబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, ఆయన సర్వశక్తిని శంకించడం అనేటువంటి ఒక దుష్ట ప్రయత్నం సాతాను చేస్తూ ఉంది. దూకమనగానే దూకేస్తాడు. అప్పుడు దేవుని మీద నమ్మకం లేనట్లే కదా అని నిరూపించడం కోసము ఈ యొక్క అవిశ్వాసం కోసమని ఈ యొక్క పని చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, 3వ టెంప్టేషన్, టైం అయిపోతూ ఉంది. 3వ టెంప్టేషన్ చూడండి ఒకసారి. మళ్ళీ అపవాది మళ్ళా ఎత్తైన కొండ మీద తీసుకుని పోయింది లోకరాజ్యములన్నిటిని, వాటిని మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చిన ఆయనతో చెప్పగా, యేసు వారితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి
ఆయన మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. అందుకు అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి. మూడవ టెంప్టేషన్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కూడా చూపిస్తూ ఉంది. ఆకర్షణ, శక్తి, కీర్తి, అధికారము కోసం. ఏమంటే శక్తి, కీర్తి, అధికారము కోసం ఏమంటుంది తెలుసా? బెండ్ అయిపోమంటుంది. నువ్వు ఒక్కసారి ఈ లోకాన్ని చూడు, ఈ సామ్రాజ్యాన్ని చూడు, ఎంత అందంగా ఉందో. నీ ఒక్కసారి నాకు వంగి ఏం చేయాలంట? ఆయన వంగిపోయే దేవుడా, లొంగిపోయే దేవుడా, కామ, క్రోధ, లోభ, మదమత్సరాల్ని జయించినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా! ఆయన దేనికి లొంగేటువంటి దేవుడు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఆయన వయస్సు నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన వయస్సు 33. ఈ కార్యం జరిగినప్పటికీ 30. నిండు యవనములో శోధనలను జయించినటువంటి మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా! అంటే మనుష్య కుమారుడు ఎందుకన్నానంటే మానవ నైజము కలిగినటువంటి మనుష్య కుమారుడు. 30 సంవత్సరాలు యవన ప్రాయంలో శోధనలను జయించేటువంటి యవనస్తులుగా ఉండాలా, జయించేటువంటి వారుగా మనం అందరం కూడా ఉండాలా. కొంతమంది కీర్తికి పడిపోతూ ఉంటారు, అధికారము కోసం ఎన్ని తప్పులైనా చేస్తారు, ధనము కోసం ఎన్ని పొరపాట్లైనా చేస్తారు. ఇదిగో ఇదంతా నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇచ్చేయడానికి ఏమైనా అది వాడి సొత్తా? ఏమండి, సృష్టికర్త అయినటువంటి దేవుని సొత్తు. భూమి దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయనే మహిమ గల రాజు. హల్లెలూయా! ఈరోజు దేనికైనా పడిపోతున్నామేమో కీర్తి కోసం. కొంతమంది అరే బాబు నేను ప్రెసిడెంట్ చేస్తావా అంటే చాలు మొత్తం అంతా ఊడ్చిపెట్టేస్తా ఉంటాడు. ఈ ఇంటిని కూడా పట్టించుకోడు. అరే బాబు నేను సెక్రటరీ చేస్తాంరా, లేకపోతే నిన్ను ఈ విధమైనటువంటి అధికారం చేస్తామంటే మొత్తం అంతటిని వదిలిపెట్టేస్తూ ఉంటారు. డబ్బును దోబరా చేసేస్తూ ఉంటారు. భార్య బిడ్డలు పట్టించుకోరు. అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా, ఏ అడ్డదారిలో పోవడానికైనా సిద్ధపడిపోతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే ఇంకా యేసయ్య అంటున్నాడు, సాతానా నా వెనక్కి పో. ఏమంటే అది ఎంత ప్రభు అయినా దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి. నమస్కారం పెట్టినందుకు చంపేస్తానన్నాడు. ఎవడు? వంగి నమస్కారం పెట్టలేదని చంపేద్దాం అనుకున్నాడు. ఎవరు? హామాను. మొర్దెకై వంగి నమస్కారం పెట్టట్లేదని, వంగి నమస్కారం పెట్టడం అనేటువంటిది ఆయన దృష్టిలో ఏంటంటే యూదులు ఎవరికి బెండవరు, సృష్టికర్త అనేటువంటి దేవుడికి తప్ప ఇంకెవరికి వాళ్ళు బెండవరు. కాబట్టి ఆ నమస్కారం పెట్టలేదని ఇదంతా చూస్తాను అనుకునే మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉరికంపాన్ని రెడీ చేసేసాడు అద్భుతకరుడు. మొర్దెకై ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థన తారుమారు చేసేసాడు దేవుడు. హల్లెలూయా! తను తీసిన గోతులోనే పడిపోయాడు హామాను. ఎవరి కొరకు ఊరిపోయా సిద్ధపరచాడు, ఆ ఊరిలోనే ఊరిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి అధికారం కోసం యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వంగి నమస్కారం చేయలేదు. ఈ కాలంలో ఎంతమంది రాజీ పడిపోతున్నారో, విగ్రహారాధికులతో రాజీ పడిపోతున్నారు. వాళ్ళతో తిరగడము, వారి యొక్క పనుల్లో ఏమండి పాలు భాగస్తులు అవ్వడము, వారు చేసేటువంటి పనులు, వారి క్రియల్లో కూడా ఉండడం. ఏమండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు అంటాడు, అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడ. ఏం పోలిక? నువ్వు యేసు రక్తము చేత కడగబడిన వాడవు, జంతువుల రక్తముతో కడగబడినటువంటి వారితో నీకు స్నేహం ఎలా? కాబట్టి ఈ 3 టెంప్టేషన్
ఈ 3 శోధనలు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎదుర్కొన్నారు. ఆయన ఉపయోగించినటువంటి ఆయుధం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. హల్లెలూయా. వాక్యంతోనే ఆయన జవాబిచ్చాడు. ఈరోజు వాక్యం నీ హృదయంలో ఉంటే శోధనలను నీవు జయిస్తావు. ఎందుకంటే ఆ వాక్యమే దేవుని మాటలు కాబట్టి. ఆయన బలం ఏంటో తెలుసా? విధేయత. ఆయన విజయం ఏంటో తెలుసా? దేవుని మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం. అటువంటి శోధనను ఎదుర్కొనేటువంటి స్థితి నీకు ఉన్నదా? ప్రార్థన చేద్దాం. కళ్ళు వంచి కళ్ళు మూస్తున్నట్లయితే ప్రార్థన చేద్దాం. నీ జీవితంలో శోధనలు ఎదురవుతూ ఉండవచ్చు. నీ జీవితంలో బాధలు ఎదురవుతూ ఉండవచ్చు. నీ జీవితంలో సాతాను పురుషులు పండుతూ ఉండవచ్చు. అనేక విధాలుగా ఎరవేస్తూ ఉండొచ్చు. అది మొబైల్ ఫోన్ కాదు, మనుషులు కాదు, ఏదైనప్పటికీ కూడా నీకు టెంప్టేషన్ చేయాలని నీ దగ్గరకే పంపిస్తూ ఉన్నాడు అపవాది. నువ్వు జయిస్తున్నావా? శోధనలు జయిస్తున్నావా? నీ జీవితాన్ని పాడు చేయాలని, నీ జీవితాన్ని వేరే మార్గంలో చెప్పాలని, వేరే విధముగా నిన్ను బానిసగా చేయాలని సాతాను అనేక విధాలుగా శోధిస్తూ ఉంటున్నాడు. మనుషుల ద్వారా శోధిస్తూ ఉంటున్నాడు. అయ్యా, ఈ శోధనలను నేను ఎదుర్కోవడానికి, జయించడానికి నాకు శక్తి జయించండి అని నమ్మిక కలిగిన వారు ఉన్నట్లయితే లేచివ్వబడండి. ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ శోధన తండ్రి, ఈ శోధన నన్ను పడయాలను చూస్తూ ఉంది. ఇదిగో తండ్రి, ఇదిగో తక్షణమైనటువంటి సంతృప్తి కొరకు, తక్షణమైనటువంటి ఆనందం కొరకు ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకోమని తండ్రి నాయన ఎలాగైతే సాతాను చెప్తున్నదో అదే విధముగా ఆ క్షణికాలమైనటువంటి సుఖము కోసం, ఆ భోగము కోసం అయ్యా తండ్రి నాయన తక్షణ సంతృప్తి కావాలని అయ్యా నా మనసు కూడా కోరుకుంటుందేమో దేవా. అయ్యా ఇదిగో నీ స్థలం నేను మోకరిస్తాను, ప్రార్థిస్తాను, గోజాడుతాను, అడుగు వాటన్నిటిని నేను పొందుకుంటాను ప్రభువా. ప్రార్థనతోనే నేను పొందుకుంటాను, నేను గోజాడటంతోనే పొందుకుంటాను, మోకరితోనే పొందుకుంటానని నీవు విశ్వాసంతో ప్రార్థించే ప్రభు నిన్ను శోధన నుండి జయింపజేస్తాడు. మనము గెలవలేము, మనం గెలిపించేవాడు ఆయనే. ప్రార్థన చేద్దాం. రెండవ టెంప్టేషన్ లో మనం చూసుకుందాం. దేవాలయ శిఖరాన్ని తీసుకుని వెళ్ళాడు. యేసులో ఉన్నటువంటి నమ్మకాన్ని మార్చాలని చూస్తున్నాడు, అవిశ్వాసంతో చేయాలని చూస్తున్నాడు. ఇదిగో ప్రభు నిన్ను పోషించగలడు, ప్రభు నిన్ను రక్షించగలడు, ప్రభు నిన్ను లేవనెత్తగలడు, ప్రభు నిన్ను బలపరచగలడు. అటదాను తప్పదు. నీ మనసుకు నచ్చినట్లు నువ్వు చేయొద్దు. దేవునికి నచ్చినట్లు, దేవుని వాక్యానికి నచ్చినట్లు నువ్వు చేయి. ప్రభు నిన్ను సర్వకాలము విడనాడును. ఆయన కోపముల విషమాత్రముండును. ఆయన ఆయుష్ నీ జీవితకాలం అంతయు, ఆయన దయ నీ జీవితకాలం అంతయు ఉంటుంది. ఎక్కడ కృంగిపోక, టెంప్టేషన్ అయిపోక, శోధనకు బానిస అయిపోక జయించు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. శక్తిని, అధికారాన్ని, కీర్తిని నీ ఎదుటి చూపిస్తూ నువ్వు వంగి నమస్కారము చేయాలని బానిసైపోవాలని చూస్తున్నాడు. లొంగదు. ఏ విధమైనటువంటి శక్తులకు నీవు లొంగదు, ఎటువంటి ఆరాధికులకు నీవు లొంగదు. నీ దేవుని పాదాలు పట్టుకో, నువ్వు ప్రార్థించే. ప్రభు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, దీవెనకరంగా ఉంచుతాడు. యేసయ్య పడిన శోధనలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన మాదిరి ఆయనే. ప్రార్థన చేసుకుందాం. శోధనలు జయించినాచో భాగ్యవంతుడవు. శోధనలు జయించినాచో భాగ్యవంతుడవు. జీవ కిరీటము ఎంత సంతోషమో, జీవ కిరీటము ఎంత
సంతోషమో సోలిపోవలెను మనస సోలిపోవలెను నిన్నువని పిలచి తన దేవుడు మరచిపోతాడా నిన్నువని పిలచి తన దేవుడు మరచిపోదా సోలిపోవలెను మనస సోలిపోవలెను ప్రియమైనటువంటి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా ప్రభువా యేసు క్రీస్తు ప్రభువారు శోధనలను జయించారు దేవా మేము కూడా శోధనను జయించేటువంటి ఈ పరిశుద్ధాత్మ శక్తి ఈ కృప భాగ్యము తండ్రి మా అందరికీ దయచేయాలని యేసు పరిశుద్ధ నామములో నీ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమేన్. ప్రార్థన సేకరించుకుందాం.